బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి ప్రజలను నేను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. రాజమండ్రి వారి గురించి ఎంత చెప్పినా నా మనసుకు తృప్తి ఉండదన్నామే. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, అందరికీ పాదాభివందనాలంటూ భావోద్వేగానికి గురయ్యారు నారా భువనేశ్వరి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటిస్తున్న ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి బ్లడ్ బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 53 రోజులు టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు ఈ ప్రాంత దాతలు ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. రాజమండ్రి ప్రజల రుణం తీర్చుకోవడానికి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ఇది 4వ బ్లడ్ బ్యాంక్ అని, ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకుల ద్వారా 4,08,000 మందికి రక్తదానం చేసిందని వెల్లడించారు. ఇక ఎన్టీఆర్ సృజల ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తున్నామన్నారు. ఇక రాజమండ్రి ప్రజలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. రాజమండ్రి వారి గురించి ఎంత చెప్పినా నా మనసుకు తృప్తి ఉండదు. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, అందరికీ పాదాభివందనాలని వ్యాఖ్యానించారు నారా భువనేశ్వరి. సుజల ఉచితంగా వీళ్ళందరికీ అందజేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఎన్టీఆర్ సుజల ద్వారా సురక్షితమైన త్రాగునీటి అందించడానికి 3 క్లస్టర్ ప్లాన్స్